అధిక బరువు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటైపోయింది. అయితే అధిక బరువు రావడానికి గల కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ ఫిజిషియన్, డయాబెటీస్, ఒబేసిటీ అండ్ థైరాయిడ్ కౌన్సిలర్, కన్సల్టెంట్ డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఒబేసిటీ అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. బట్ చాలామంది ఇప్పుడు దీంతో బాధపడుతున్నారు. డైట్స్ అని, జిమ్స్ అని వీటి వెనుక పరిగెడుతున్నారు. అసలు ఒబేసిటీ గల కారణాలు ఏంటి? మీ ప్రశ్నలోనే సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నారు. అంటే చిన్నపిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు కదలకుండా కూర్చొని చదువుకోవటం సెడెంటరీ. మంచి మార్కులు వస్తాయి, డౌట్ లేదు. బట్ ఆ తర్వాత అనారోగ్యం. ఇంకొకటి, ఈ ఉదయం నుంచి రాత్రి వరకు కదలకుండా మనం పనిచేస్తున్నారు లేదా చదువుతున్నారు, ఆహారం అయితే వెళ్తుందిగా. సో కదులుతూ శారీరక శ్రమ ఉంటూ ఆహారం తీసుకున్నప్పుడు ఆకలి ఒకలాగుంటుంది, తిన్న ఆహారంతో తృప్తి సంతృప్తి ఒకలాగుంటుంది. కదలకుండా కూర్చొని స్ట్రెస్ఫుల్గా పనిచేస్తున్నప్పుడు ఆకలి ఒకలాగుంటుంది, సంతృప్తి ఇంకొకలాగుంటుంది. సో మనకు తెలియకుండానే మనకు అవసరమైన ఆహారానికి మించి మనం తీసేసుకుంటాం. అందులోనూ ఎక్కువగా మనం కార్బ్స్ తీసుకునే ప్రమాదం ఉంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. ఈ కార్బ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా అనారోగ్యానికి దారి తీస్తుంది. మన బాడీలో మనం చేసే శారీరక శ్రమ కావచ్చు, బుద్ధి బలంతో మనం పనిచేసే తీరు కావచ్చు, కొంతవరకు మనకు గ్లూకోజు, కొంతవరకు మనకు కార్బ్స్ అవసరం. బట్ అంతకు మించి మనం తీసుకున్నట్లయితే లివర్కు కానీ ఇది లోడ్ అవుతుంది అన్నమాట. సో మనకు అవసరం కాని దాన్ని ఏం చేస్తుంది, కొవ్వు పదార్థంగా మార్చేస్తుంది. కొంత అబ్డమినల్ ఫ్యాట్గా కావచ్చు, ఇంకొంత సబ్క్యూటేనియస్ ఫ్యాట్గా కావచ్చు వెళ్తుంది. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లివర్లోనే కూడా లోపల ఫ్యాట్గా స్టోర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇటీవల మనం చాలామంది టెస్టులు రిపోర్టులు తెచ్చినప్పుడు ఫ్యాటీ లివర్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అది కూడా నిర్లక్ష్యం చేసి ముందుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ మీద ఇంబ్యాలెన్స్ కలిగిస్తుంది. సో ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి కలుగుతుంది. కొంతవరకు ప్యాంక్రియాస్ దాన్ని సమర్థించుకొని పనిచేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే దాని పనితీరు తగ్గటం ఆరంభం అవుతుందో అక్కడి నుంచి షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, స్త్రీలలో పీసీఓడీస్, వివాహం వయసు వచ్చేసరికి పీసీఓడీస్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి వృత్తి ధర్మం కావచ్చు, ఇంకేదన్నా అవసరం కావచ్చు, వివాహం ఆలస్యం అయ్యే కొద్దీ తర్వాత వీళ్ళకి వివాహం తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, విపరీతమైన ఖర్చు, సమయం, కరెక్ట్గా వాళ్ళు కష్టపడి జీవితంలో ఎదుగుతున్న వయసులో దాంపత్య జీవితంలో ఈ ఇన్ఫర్టిలిటీ ఒక సమస్య. సో ఇప్పుడు టైం, నువ్వు డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీ, టైం ఉంటే డబ్బు. సో ఇట్లా అనేక సమస్యలు అనమాట. సో చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు కూడా ఒబేసిటీని అరికట్టడం ఈరోజు ప్రధాన కర్త అయిపోయింది. నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అంటున్నాం.